ఈరోజు సినిమా వచ్చేసి తెలుసు కదా, టాక్సిక్ గెల్లమారలో మన హీరో ఎంట్రీ నుంచే ఉంటుంది భయ్య ఒక రకమైన రోత. ఏదేదో చేస్తూ ఉంటాడు, ఏదోటో అవుతూ ఉంటుంది, కాల్ చేస్తూ ఉంటాడు, గొప్ప గొప్ప ఫిలాసఫీలు మాట్లాడుతుంటాడు, మనకు కన్విన్స్ చేస్తూ ఉంటాడు. నీకు ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే బా సూపర్, ఆ ఫ్యాక్ట్స్ అలా మాట్లాడుతున్నారా, అలానే మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకెలానే మాట్లాడుతున్నారా, నువ్వు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతావు. స్టోరీ అన్నీ ఎలా ఉన్నా సరే మన సిద్ధు మాత్రం చాలా బాగున్నాడు, నీట్గా అనిపించాడు. సరే సినిమాలోకి వెళ్తే సినిమాలో మన హీరోకి సూపర్ పవర్ ఉంటుంది భయ. ఈ సూపర్ పవర్ ఏంటంటే ఎవరినైనా ఎలాగైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎవరినైనా కన్విన్స్ చేస్తుంటాడు అన్నమాట. ఎంత పరిస్థితుల్లో అయినా కన్విన్స్ చేస్తుంటాడు, తందే పై చేయి అంటాడు అన్నమాట. ఐ థింక్ ఈజ్ అ రియల్ ఆల్ఫా మాట, మన యానిమల్ కన్నా మనోడే ఆల్ఫా. తర్వాత సినిమా అంతటికే చేసిన ప్రతి సిచ్యువేషన్కి దానికి దీనికి అన్నాళ్ళకి ఒక చిన్న రొటీన్ సినిమా అంతా ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఈస్ట్రోజన్కి ఎంత ఉంటుంది, టెస్టోస్టెరాన్‌కి ఎంత ఉంటుంది. ఈ డైలాగ్ మొత్తం లాస్ట్ దాకా ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఇండిపెండెంట్ అంటారు కానీ నాకు ఎక్కడ ఇండిపెండెంట్ ఏమి అనిపించలేదు సినిమా అంతా. మన హీరో ఏది చెప్తే అది అవుతుంటుంది, ఎలా అయితే అది అవుతుంటుంది. ఒక మంచి లిబర్టీలో ఉంటుంది. అంటే నాకైతే అందరికీ ఎక్కిందా ఎక్కలేదా అని అది మ్యాటర్ కాదు. సినిమా అయితే ఒక డిఫరెంట్ టేక్ ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ మన హీరో ది ఆల్ఫా అని పెట్టాలన్నమాట. తర్వాత హీరోయిన్ 1 త్యాగి పరిత్యాగి. మన రాశిఖన్నా గారు హీరోయిన్ నాట్ సో ఇండిపెండెంట్. ఇంకా మన వైవాహర్ష క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ నాట్ ఏ పర్సనల్ లైఫ్. తనకంటూ ఏ పర్సనల్ లైఫ్ ఉండదు అన్నమాట హీరో తప్ప. సో తెలుసు కదా మీకు టాక్సిక్ గెల్లమారలో. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి భయ్యా.